హలో అండి. నమస్తే. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టైం అయితే పొద్దున్న 6 గంటలు అవుతుంది. ఇంకప్పుడే మంచినీళ్ళ బండి ఒకటి మోతినబడింది. ఇక లగెత్తో మంచినీళ్ళ బండి వచ్చిందంటే ఇదే నా పరిస్థితి. ఊరి చివర ఇల్లు ప్రశాంతంగా ఉండిద్దేమో కానీ ఇలాంటప్పుడే కొంచెం ఇబ్బంది అండి. అంటే ఏదొచ్చినా సరే మోతినబడక చాలా ఇబ్బంది పడతాము. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఒక్కోసారి వెళ్ళిపోతాయి కూడా. ఉంటే అదృష్టమే, లేకపోతే ఇంకంతే. ఇప్పుడు కూడా మంచినీళ్ళ బండి ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయింది. అయినా సరే అక్కడికి వెళ్ళి పట్టుకొచ్చుకున్నా. మళ్ళీ మా వారు క్యాన్ తీసుకొని అక్కడ వాటర్ ప్లాంట్‌కి వెళ్ళి తీసుకొచ్చేసరికి పాపం తడిసిపోతారు కూడా. ఇంక అందుకని బిందెతోటి కొంచెం ముందుకెళ్ళా పట్టుకొచ్చేసి క్యాన్‌లో పోసేసాను. తర్వాత ఇక్కడ గిన్నెలన్నీ కడగాల్సినవి ఉంటే బయట తీసుకొచ్చి పెట్టేసానండి. ఇంకా నేను ఇవి చేస్తూ వాళ్ళని నిద్ర లేపుతాననమాట. ఇంకా వాళ్ళు కూడా నిద్ర లేచారు. ఎందుకనో ఈ మధ్య అట్టేసరి అన్నము అస్సలు తినబుద్ధి కావట్లేదు. అట్టేసరి పెట్టడం అంటే మనం పెట్టుకునే బియ్యానికి డబుల్ వాటర్ వేసుకోవటమేనండి. గ్లాస్‌కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవటమే. ఫస్ట్ ఒక పొంగొచ్చే వరకు హైలో ఉంచుతాను. తర్వాత నుంచి ఇంకా పూర్తిగా సిమ్‌లో పెట్టి వదిలేస్తాను. ఇంకా అదే ఉడికిపోయిద్ది అలాగా. ఇక్కడికొచ్చిన తర్వాతనే నాకు ఈ అట్టేసర్లు ఇవన్నీ అలవాటయ్యాయి. అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఇలా ఉండదు. మామూలుగా వాళ్ళు గంజోర్చుకుంటారనమాట. అంటే ఎక్కువ వాటర్ పెట్టుకొని ఎసర్లు మరిగిన తర్వాత బియ్యం పోసి ఉడికించి ఆ లాస్ట్‌లో జిబ్రేకి వేసి ఓర్చి అట్లా వదిలేయడమే. మళ్ళీ పొయ్యి మీద పెట్టడాలు అవన్నీ ఉండవు. అలాగ గింజంతా కూడా ఇంకిపోయిద్దనమాట. కానీ ఇక్కడోళ్ళకేమో అట్టేసర్లు ఎక్కువ అలవాటు. మా వారేమో గెంజోర్చి అంటారు. గెంజోర్చినా సరే మళ్ళీ పొయ్యి మీద పెట్టాల్సిందే ఈ దబరాలతోటి. దానివల్ల అన్నం ఏంటి ముద్దగా అయిపోవటము, అలాగ అతుక్కుపోవటము. ఒకసారి కదిపినా సరే అడుగు మాత్రం మళ్ళీ అలానే ఉండిద్ది. నాకేమో అసలు అన్నము తినాలి అనిపియట్లే. పొడిలాడి కొంచెం రైస్ బాగా ఉడికితేనే నచ్చుతుంది. మా వాళ్ళకేమో బియ్యంలాగా ఉన్నా తినేస్తామంటారు. ఇదే రైస్ నేను మా అమ్మమ్మ, తాతయ్య దగ్గర వండానంటే అసలు వాళ్ళు ఏంటమ్మా బియ్యం పెట్టావా అని అడుగుతారు. అలా ఉండిద్ది. ఎక్కువ నీళ్ళు అయితేనేమో మళ్ళీ చిమిడిపోయిద్ది. అంటే ముద్దగా అయిపోయిద్ది. అస్సలు బాగోదు. అందుకని నేనైతే కొంచెం మెత్తగానే వండుతాను. అలానే మరీ చిమిడబెట్టానులేండి. ఇంక దుంపలైతే ఇంట్లో ఉంటేనే ఆ దుంపలనే కొంచెం ఉడకబెట్టేసి ఏం వండాలని వీళ్ళని అడిగితే ఏమైనా పర్లేదు పిన్ని అన్నారు. ఇంక దుంపలు ఫ్రై చేస్తాలే అంటేనే సరే అనింది. పూర్ణ ఏమో ఉడకబెట్టి చెయ్యి పిన్ని అంది. ఇంకా వాటిని ఉడకబెట్టేసి ఇంకా తోలయి తీస్తున్నాం. మా వారేమో ఒకవైపు పిల్లలకి భోజనం అయి పెడుతున్నారు. అంటే పొద్దున్నే వాన పడిందిలేండి. అందుకని బయట కూడా చీపురు పెట్టి ఊడుస్తుంటే మొత్తం ఆడ మెట్ల దగ్గర నీరులా ఉందనమాట. అందుకని చివరి వరకు ఊడవలేదు. మొత్తం అక్కడ కొంచెం డౌన్ కదా, వాటర్ అంతా స్ట్రక్ అయిపోయిద్ది. ఏంటో కానీ ఈ మధ్య రాత్రిపూట బాగానే వాన పడుతుందండి. అంటే పొద్దున్న నీళ్ళ పాత్రలు మా వారికి ఉండటం లేదు. దానివల్ల నాకు కూడా పిల్లల్ని రెడీ చేయటంలో కొంచెం హెల్ప్ చేస్తున్నారు. వేడి మీద తోలు తీసేసరికి చేతులు ఎర్రగా వచ్చేస్తాయి. అలా అని మళ్ళీ నీళ్ళు పోతే టేస్ట్ పోయిద్ది అనమాట. అలా అస్సలు నీళ్ళు పోయకూడదు. కొంచెం ఫ్యాన్ కింద అయినా అలా ఉంచేస్తే అవే చల్లారుతాయి. ఇదే ప్రాసెస్ ఏమైనా చపాతీ వాటిల్లోకి చేస్తానంటే కొంచెం వాటర్ పోసేసి ఇంకొంచెం ఉడికించుతాను. అదే ఫ్రై అయితే ఇంకేం వాటర్ లేకుండా జస్ట్ ఇట్లానే అలా వేపేస్తానండి. బంగాళదుంప అంటే నాకు ఇలా ఉడకబెట్టి ఫ్రై చేసుకుంటేనే బాగా నచ్చుతుంది. కొంచెం ఇష్టంగా తింటాను. ఇంక ఇది అయిపోయిన తర్వాత పిల్లలకి అన్నం అయితే చల్లారబెట్టేసి ఇంకా వాళ్ళకి బాక్సులు అయితే పెట్టేశానండి. ఇప్పుడిప్పుడే మళ్ళీ పొలం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి కొన్ని రోజులు పని తక్కువగా ఉంటుంది కాబట్టి మా వారు కూడా బాగానే హెల్ప్ చేస్తారు. ఇంకా తర్వాత నుంచి కొంచెం పని ఎక్కువ పడిద్ది. ఇంక అప్పుడైతే నేనే చేసుకోవాలి తప్పదు. కానీ చాలా వరకు పిల్లల్ని రెడీ చేయడంలో నాకు హెల్ప్ చేస్తున్నారనమాట. మా వారు కూడా అదే అంటున్నారు. నువ్వు వంట మాత్రం తొందరగా చేసుకోలే, ఇంకేదైనా పని ఉంటే చూసుకో, పిల్లల వరకు మేము చూసుకుంటామంటే ఇంక నేను వాళ్ళకి స్నానాల వరకు చేసేసి పంపించేస్తాను. ఇంకా మిగతా రెడీ చేయడం అంతా వాళ్ళే. పూర్ణ ఏమో జడలేస్తుంది. ఇదివరకు అంటే హుషారుగా ఒక్కదాన్నే చేసేసేదాన్ని. కానీ ఇప్పుడు ఏంటంటే మరీ బాగా వీక్ అయిపోవడం ఏమో కానీ ఏమాత్రం ఎక్కువగా స్ట్రెస్ ఎక్కువైనా కొంచెం అలసటగా వచ్చేస్తుందనమాట. దానివల్ల ఇంకా మా వారు కూడా నువ్వు ఎక్కువ కష్టపడొద్దు తల్లి, కనీసం మాకు ఒక ముద్ద వండి పెట్టిన వాళ్ళైతే ఉండాలి కదా అని చెప్పి ఇంకా మా వారు కూడా హెల్ప్ చేస్తున్నారు. ఈ పాము కనిపించి ఈ క్లిప్స్ మాత్రము నేను నిన్న తీసినవి ఇందులో యాడ్ చేశానండి. మళ్ళీ ఏ రోజంటే వ్లాగ్ ఏమీ ప్లాన్ చేయలేదు. సో అందుకని పిల్లలకైతే గోరింటాకు పెట్టాము. వీళ్ళకి పెట్టేసరికి నాకు సరిపోయింది. మా చిట్టి తల్లి మాత్రము ఒక్క చేతికే పెట్టమంది. 2 చేతులకి కాళ్ళకి పెట్టుకోమంటేనే నాకు వద్దు అనేసింది. ఇంకేదో ఒక్క చేతికి అలా పెట్టుకుంది. రేణుకి మాత్రం అసలు ఎంత బాగా పండిందో. ఇంకా మరి పూర్ణ కూడా నేనైతే పెట్టుకోలేదు. వాళ్ళకి పెట్టేసరికి నాకు సరిపోయింది. అయితే ఇక్కడ పూర్ణిమ బయట నీళ్ళు పడుతుంటే పాము వచ్చిందంట. తలకాయ ఎత్తుంది, చూసారు కానొచ్చిందో లేదో మీకు.
అయితే అదే నేను పాముని చూసుంటే పాము 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 అని చుట్టుపక్కల ఊరంతా తినబడినట్టు అరిసేదాన్ని. కానీ మా పూర్ణిమ అసలు పిన్ని పాము పిన్ని రొద్దు, పిన్ని పాము పిన్ని రొద్దు అని చెప్పి నన్ను చిన్నగా తీసుకొచ్చింది. నేను వచ్చేసరికి అది రేకుల కిందకి వెళ్ళిపోయింది. అంటే గట్టిగా అరిస్తే ఎక్కడ వెళ్ళిపోతుందని చెప్పి చిన్నగా చెప్పిందంట. దానికి ధైర్యమే. అదే నేనైతే నా ఊరంతా వినబడేలా అరిసేదాన్ని గట్టి గట్టిగా. ఇంకా మా వారేమో ఎంత కర్ర పెట్టినా సరే ఇటు పెడితే అటు వస్తుంది, అటు పెడితే ఇటు వెళ్ళిపోతుంది. ఇంకా అని చెప్పి ఆ రేకులు తీసారనమాట. అమ్మ చూసారు ఇక్కడ నేను పాము అంటే ఏదో చిన్నది అనుకున్నాను కానీ ఇది కొంచెం పెద్దదే. అమ్మ చూడగానే భయం వేసింది. ఇంకా పూర్ణిమ అయితే వెళ్ళేటప్పుడు చూడాలి పిన్ని అసలు ఎంత భయంగా ఉందో తెలుసా, నువ్వైతే అసలు అరిసేదాన్ని నిజంగా అంటుంది. ఇంకా వేరే వాళ్ళు వస్తేనే ఇంకా వాళ్ళ హెల్ప్ తీసుకుని ఇంక ఇద్దరు కూడా రేకొకరు నెట్టుతుంటే మా వారైతే చంపేశారు. ఇప్పుడు చూసిన పిల్లకాయలు అందరూ అక్కడే ఆడతారండి. ఏమైనా హాలిడే వచ్చిందంటే చాలు అందరూ అక్కడే ఆడుకుంటారు. కానీ ఇటు నుంచి ఓపెన్ ప్లేస్ ఉంది కదా, అంటే చెట్ల కసి నుంచి కాకుండా ఇటు నుంచి వచ్చిందంట. వచ్చి రేకుల కిందకి వెళ్ళిపోయింది. పూర్ణిమ చూడకపోయి ఉంటే ఇంకా అది వెళ్ళిపోయేదే. చూడటం మంచిదైంది. ఎందుకంటే ఇక్కడ తిరుగుతూనే ఉంటాయి అనుకోండి కానీ మాకు ఎప్పుడు ఎక్కువగా కనిపించవన్నమాట. కానీ చాలా రోజుల తర్వాత మళ్ళీ పాము కనిపించేసరికి భయం వేసింది. ఆడో పిల్లలు పెట్టే ఉండిద్దని. పక్కన కొబ్బరి చెట్లు అన్నీ కూడా ఎండిపోయి అలాగా కూవలాగా అయిపోయిందనమాట. అదంతా కొంచెం శుభ్రం చేస్తుంటే పిల్లకాయలు ధైర్యంగా ఆడుకుంటారు. కానీ వాళ్ళు అలా ఉండరుగా. పైగా వాళ్ళు కూడా ముద్దులు ఎంపటినే పద్దాకా తిరుగుతారు. ఇది వరకు వెళ్ళేటప్పుడే అసలు చంపాల్సింది కానీ వాళ్ళు వదిలేశారంట. కానీ ఈసారి మాత్రం కానీ అది ఇది వేరు. అది కొంచెం పెద్ద పాము అంట, ఇది కొంచెం చిన్నదే. కానీ ఎక్కడో మొత్తానికి ఇప్పుడు పిల్లలు పెట్టి ఉన్నాయి. అవే ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి అనుకుంటా. మేము ఇంట్లోకి వచ్చిన తర్వాత మా ఇంట్లో అయితే ఏం పాములు లేవు. ఒకసారి ఏమో అది కలుపు తీస్తుంటే చిన్న పిల్ల అనమాట చుట్టేసి ఉంది. అది డేంజర్ పాము. మళ్ళీ తర్వాత చుట్టుపక్కల ఎక్కువ తగిలేకి తప్ప మా ఇంట్లో అయితే తక్కువే. అది కొంచెం ధైర్యం. అదే మా ఇంట్లో కూడా ఏదో పాము కాని వచ్చినట్టయితే నాకు అప్పుడు ఉండేది. అయినా చుట్టూ పొలాలు కాబట్టి ఇవన్నీ కామనే. చూసి చూసి మాకు కూడా చిన్నగా అలవాటు అయిపోతుంది. కాకపోతే కొంచెం భయం అయితే ఉండేది కదా, జాగ్రత్తగా ఉండాలంతే. అప్పట్లో ఇది నేను మా పరుపు మీదకి తీసుకున్న బెడ్షీట్ అండి. అయితే దీంతో ఇప్పుడు చినిగిపోయింది కూడా. అది కాకుండా కొత్తది ఒకటి ఎలాస్టిక్ తీసుకున్నాను కదా, అందుకని ఇంకా దీంట్లో కుడదాంలే అని చెప్పి వేస్ట్ క్లాత్స్ కూడా చాలా ఉన్నాయి, చినిగిపోయినవి యూజ్ చేయనివి. సో అవన్నీ కలిపి ఇంక ఈరోజు అయితే ఈ పని పెట్టుకున్నా. పక్కన మా వారు ఒకవైపు మా పెద్దమ్మ ఒకవైపు ఉన్నారనమాట. ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటా ఈ దీంట్లో అయితే ఈరోజు కుట్టేసుకున్నానండి. మొత్తం ఒక 4 కుట్టాను ప్రస్తుతానికి. అంటే మిగతా క్లాత్ అనేది మంచం మీదకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. మళ్ళీ దాన్ని కట్ చేసామంటే వేస్ట్ అయిపోతుంది. అందుకని ఈ 4 దీంట్ల వరకు ఒక 4 గలిబులు అయితే కట్ చేసేసి మిగతాదేమో అంచులు కుట్టి బెడ్ అంటే మళ్ళీ మంచం మీదకే పరుపులాగా వేసుకోవడానికి బాగుంటుందని అలా వదిలేస్తాము. మా వారైతే ఏకంగా మంచానికి అలా అంటే మాకెళ్ళి చాలామంది మంచాలకి చీరలు వేసి కట్టేసి కుట్టేస్తారనమాట. ఇనుప మంచాలకి వాటికి అంటే అలా ఉండిపోతాయి. ఇంకా తీయని అవసరం లేదు. సపరేట్గా పరుపు వేయడం అవేమీ ఉండవు. ఇంకా మా పెద్దోదిని కూడా అలాగే చేసేది. మా వారు అన్నారు కానీ నాకు అలా నచ్చదు, వద్దులే ఇలాగే ఉండేలేనని నేనన్నా. ఎప్పుడైనా కడుక్కునేటప్పుడు కొంచెం సరుపేసి రుద్దుకుంటూ ఉంటాం కదా, అందుకని. ఇంక ఇక్కడైతే నేను మరొక చున్నీతోటి అయితే ముందులాగా కుట్టేసి వాటిలో క్లాత్లన్నీ పెట్టేస్తానండి. ఇంకా తర్వాత అవి తీసుకొచ్చి ఈ గలేబీలోకి అయితే పెట్టేస్తాను. మా ఇంట్లో ఉండే దీంట్లన్నీ కూడా నేను ఇలా కుట్టినవేనండి. ఏది కొన్నదైతే లేదు, అన్నీ నేను కుట్టుకున్నవే. అప్పటంటే మిషన్ ఉండేది వేస్ట్ క్లాత్స్ చాలా వచ్చాయి కదా. ఇంకా నేను మాకు తాతయ్య వాళ్ళకి కూడా కుట్టించాను అనమాట. వాళ్ళ ఇంట్లో ఉండే దీంట్లు కూడా అప్పట్లో నేను ఇచ్చినవే. ఇంకా మా పెద్దదిన వాళ్ళకైతే గలేబులు అంటే పైన గలేబుల వరకే కుట్టించేదాన్ని. ఎప్పటి నుంచో కుట్టాలి అనుకుంటున్నాను కానీ కుదరలేదు. ఇంక ఈరోజు అయితే చాలా అంటే పాత దిండ్లన్నీ కొంచెం బాగా మార్చిపోయాయి అనమాట. చండాలంగా ఉంటున్నాయి అని చెప్పి ఇంకా అవి పడేసి ఈ కొత్తవి అయితే ఇక నుంచి ఇవే యూజ్ చేయాలి అన్నట్టు ఇవి తీసాను. ఇంక ఇంతలో సాయంత్రం అయిపోయింది. పిల్లకాయలు కూడా వచ్చేసారండి. ఇంకా రాగానే నేను ఎక్కడున్నానని చూసి నన్ను భయపెట్టడానికి చూస్తారనమాట. వచ్చి బో అని అంటారు. దానికి నేనేమో భయపడిపోవాలి. కానీ ఈరోజు మాత్రం వాళ్ళు బయట నుంచే కేకేసరికి నేను ఇంకా చూశాను. వాళ్ళు భయపెట్టేసరికి మనం భయపడితే పిల్లలకి అదొక ఆనందము. నాకైతే నిజంగానే భయమేసింది. సడన్గా వచ్చి అరుస్తారనమాట. అదొక రకంగా ఇంకా నేనైతే ఉలిక్కి పడితే తిడతాను నేను. ఎందుకు అలాగ అరుస్తారు గుండె ఎదిరిపోయిందని. ఇంకా వాళ్ళేమో నవ్వుకుంటారు. ఇక్కడేమో నేను పాత దుప్పట్లు అయితే చినిగిపోయాయి. దుప్పట్లు కూడా కొత్తవి 2 అయితే పక్కల మీదకి తీసుకోవాలి చీరలు వెళ్తే. ఇంకా ఉన్న కాడికి అవే యూజ్ చేస్తున్నా. మామూలుగా ఇవి అంటే ఇటు సైడ్ ఉన్నాయి చూడండి, అలాంటి దుప్పట్లు ఉన్నాయి కానీ అవి పక్క మీదకి బాగోవు. అవి ఏంటంటే ఏదో శీతాకాలంలో అట్లా కప్పుకోవడానికి బాగుంటాయి. నేను ఆన్లైన్లోనే 6 దుప్పట్లు అట్లా తీసుకున్నాను అనమాట, ప్లెయిన్ కలర్స్. ఇంక ఈ మిగిలిన ముక్కనైతే నేను అంచులు కుట్టేశానండి. ఒకవైపు కుట్టేసి దాన్ని మంచం మీద అలా వేసేసాను. ఇంకా మిగతా దీంట్లోనే అలా పడేసి ఇంకా రాగానే పూర్ణ మా వారు ఇలా అంటున్నారనమాట, అబ్బా భలేగా ఉందా ఏదో
అదేంటి దివానా కట్లాగా ఉంది అది ఇది అంటున్నారు. పిల్లకాయలకైతే డబ్బులు ఇచ్చి బాండీలు తెచ్చుకోమని చెప్పాను. ఇంకా వాళ్ళు నేను ముగ్గురం కలిసి తిన్నాము. ఇంకా తిని వాళ్ళు వెళ్ళి కాసేపు అయితే ఆడుకుంటామన్నారు. ఇంకా సరే ఆడుకోండి అని చెప్పి నాకు ఒక చిన్న వీడియో ఉంటే అదైతే షూట్ చేసుకొని ఎడిటింగ్ వాయిస్ ఓవర్ అవన్నీ చేసుకుని ఇంతలో చీకటి పడిపోయింది. మా రేణు మాత్రం వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి హోంవర్క్ రాసుకొచ్చేసింది. మా సాత్విక మాత్రము ఎప్పటి నుంచి వచ్చి రాస్తూనే ఉంది కానీ తరగట్లేదు. 4 అక్షరాలు రాయడము ఇంకా సమ్మర్ పడిపోయి నేనే రాస్తానని చూపించడము అక్కడే టైం అయిపోయింది. మీకు కూడా ఎవరికైనా నేర్చుకోవాలంటే చెప్పండి, నేను సాత్వికని పంపించేస్తాను. గిన్నెలు అయితే నేను వచ్చిన తర్వాత ఇద్దరు మీకు అడుగుదాంలని పూర్ణిమకి చెప్పాను. అంటే ఇంట్లో కూరగాయలు ఏవి లేవన్నమాట ఇప్పుడు వండటానికి కూడా. రైస్ కూడా అయిపోయినాయి. ఇంకా అందుకని ఇద్దరం కలిసి సెంటర్కి వచ్చాం. మా వారు కూరగాయలు అన్నీ ఉంటాయి కదా పట్టుకోవడానికి ఒకరు ఉండాలి అంటేనే ఇంకా ఎలాగో పనిగా అన్నీ తీసుకుందామని వచ్చి కూరగాయలు అన్నీ కూడా తీసుకుంటున్నా. ఇక్కడే ఈ అక్కయ్య మన వీడియో చాలా బాగా చూస్తారు. అయితే ఇప్పుడు కూడా మీ వీడియోస్ నేను చూస్తాను రెగ్యులర్గా అయితే చెప్తున్నారు. ఎక్కువగా ఇక్కడే తీసుకుంటాము. స్టార్టింగ్ నుంచి కూడా మాకు అలవాటు బాగా ఇస్తారనమాట. ఇంక ఇప్పుడు కూడా అదే నవ్వుతున్నారు మీ వీడియోస్ నేను చూస్తానని. అయితే అక్కడ కూరగాయలు అవి తీసుకున్న తర్వాత ఇక్కడ పిల్లలు మాకేందో కొన్ని కరోనా కేసులు అయితే వచ్చినాయంట. పిల్లలందరూ మాస్కులు పెట్టుకొని వస్తున్నారమ్మా అంటేనే ఇంకా మాస్కులు ఉన్న పిల్లలకి ఈ వాస్మెల్ పూర్ణిమ ఎప్పటి నుంచో అడుగుతుంది. ఇంకా అదొకటి తీసుకున్నాను. తర్వాత తినేకాయలు అవే పళ్ళండి ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను. మా కల్లి తినేకాయలు అలవాటు అయిపోయి నాకు నోటి అంటే అదే వచ్చేస్తుంది అనమాట. తినే ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను ఒక 3 రకాలు. మొన్న మా సిస్టర్ మహాలక్ష్మి కాల్ చేసి అక్క రోజు బ్రష్ చేయగానే ఒక దానిమ్మకాయ తినక్క చాలా మంచిది, మంచిగా బ్లడ్ ఎక్కుతుంది అండ్ మంచిగా ఫేస్ గ్లో కూడా వస్తుంది, ఒక్క వారం రోజులు ట్రై చేయి చాలు అంది. ఇంకా అందుకని ఈరోజు అవి కూడా తీసుకున్నా. తర్వాత అక్కడి నుంచి చికెన్ తీసుకోవడానికి వచ్చాము. మా వారికి తినాలనిపిస్తుంది అంటే ఇంకా తినాలనిపించిందంటే ఖచ్చితంగా తీసుకోవాల్సింది. ఆ పక్కన గ్యాస్ చూసారా, అసలు ఎప్పుడు అటువంటి గ్యాస్ నేను చూడలేదు ఫస్ట్ టైం. చాలా బాగుంది అసలు. ఏదైనా ఫ్రై చేసుకోవడం అట్లా పెట్టి ఫ్రై చేసి అట్లా తీసేయచ్చు, కరెంట్ది అనుకుంటా. తర్వాత ఇక్కడ రైస్ ఒక కట్ట అయితే తీసుకున్నాము. అసలు ఏంది బియ్యం నాకు వండటం రావట్లేదు, లేదంటే ఇవే అలాగే ఉన్నాయో తెలియట్లేదు. మొత్తం చిమిడిపోతుంది అన్నం అనమాట. ఈ బియ్యం అయితే మరీ అసలు ఇంక అది వరకు అయితే కొంచెం పర్వాలేదు. కాకపోతే అవి కాస్ట్ ఎక్కువ ప్లస్ బాగా పాలిష్ చేసేయడం వల్ల స్మెల్ కూడా అసలు ఆ వాసనకే సరిగ్గా తినాలనిపించలేదు అనమాట. అందుకని నాకు ఆ యొద్దు భావన అంటేను ఇంకా వేరే అయితే మచ్చర్ లాంటివి ఇవి తీసుకున్నాము. ఇవి కూడా అలాగే ఉన్నాయి. ఇంకా నేనైతే మాకెళ్ళి వండుతారు చూడండి గంజి మార్చి, అట్లా వండితే పోయిద్దేమో అనిపిస్తుంది ఇక నుంచి. తీసుకొచ్చిన కూరగాయలన్నీ కూడా ఇంకా ఫ్రిడ్జ్లో అయితే సర్దుకుంటున్నానండి. ఏ మాత్రం ఇలానే వదిలేస్తానా, ఇంకా మా వారితో నాకు మామూలుగా ఉండదు, ఈ మాత్రానికి ఎందుకు ఫ్రిడ్జ్ కొన్నావా అని అడుగుతారు. అందుకని ఇంకా రాగానే పనిగా అవి సర్దుకుంటున్నా. అప్పటికే చికెన్ అవి కోసి కడిగేసి తిరుగుమూత పెట్టేస్తానండి. మరోవైపు రైస్ కూడా కడిగేసి పెట్టేస్తాను. ఇంకా అవి అక్కడ ఉడుకుతుంటే ఇక్కడ నేను చేసుకుంటుంటే మా రేణు కూడా వచ్చింది నాకు హెల్ప్ చేయడానికి. లాస్ట్ వరకు కూడా బాగా హెల్ప్ చేసింది. ఇంక ఇద్దరిమి కూడా కూరగాయలు అయితే మంచిగా ట్రేలో అయితే సర్దేసుకున్నామండి. అట్టిపళ్ళు ఒక్కటే నేను ఫ్రిడ్జ్లో పెట్టడు, అవి అసలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, ఫ్రిడ్జ్లో పెడితే పాడైపోతాయి. అందుకని అవి మాత్రమే బయట ఉంచి మిగతా అన్నీ కూడా మంచిగా దానికి సపరేట్ చేసి పెట్టేశానండి. నేను ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టే ముందు ఏవి కూడా అలా తీసుకొచ్చి సర్దేసుకొని పెట్టేసుకుంటా. తర్వాత వండుకుంటాం కదా, వండుకునే ముందు ఒకసారి కడిగి అప్పుడు వండుకుంటానండి. ఫ్రిడ్జ్లో నుంచి ఏది తీసినా సరే నేను కడిగేసే వండుతాను, అలా వండను. ఎందుకంటే మార్కెట్ నుంచి తీసుకొచ్చేటప్పుడు అన్ని వేళలా కడుగుతూ పెట్టడం అంటే కొన్ని తేమ మీద పాడైపోతాయి. అందుకని అలా ఇంకా పచ్చిమిరపకాయలు అసలు ఎంతమంది అడుగుతారో, ఎందుకంటే ఫ్రిడ్జ్ ఉంది కదా ఉంచుతామని ఎప్పుడు కూడా ఎవరో ఒకరోజు అడుగుతూ ఉంటారనమాట. ఇంకా వాటికి తొలకలు తీసేస్తే ఎక్కువ రోజులు ఉంటాయి అంటేనే ఇంకా తొలకలు తీసేస్తాను. క్యారెట్ మాత్రం వీళ్ళు బాగా తింటారు, అందుకని వాళ్ళ కోసమని క్యారెట్ తీసుకున్నా. పూర్ణిమ కానీ పిల్లకాయలు నేను ఎప్పుడు పెద్దగా తినండి అందుకే ఇలా ఉంటాను, కానీ వాళ్ళకి బాగా ఇష్టం అనమాట. ఇంక ఇవేమో 2 రోజుల కిందట తీసుకొచ్చారు ఈ చిక్కుడుకాయలు బెండకాయలు. ఇంకా అవి కూడా ఇప్పుడు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ వండటానికి అని చెప్పి ఇంకా చిక్కుడుకాయలు అన్నీ కూడా ఇప్పుడే ఒలిచేస్తున్నా. మళ్ళీ అప్పటికప్పుడు ఉదయం అవి ఒలుచుకొని వండాలంటే చాలా టైం పట్టిద్ది కదా. ఇంకా నేను మొదలు పెట్టాను కానీ లాస్ట్కి మా వారికి అంటుకట్టేస్తాను. ఇంకా మా వారు రేణు ఇద్దరు కలిసి అవి అయితే ఒలిచేశారు. ఇంతలో ఒకవైపు రైస్ అవి పొంగొస్తేనే ఇంకా వాటిని చూస్తున్నా. చికెన్ అయితే ఫ్రై చేస్తున్నా, అంటే కర్రీ ఏమీ కాకుండా ఫ్రైలా చేసేస్తున్నా. ఇంక ఇదిగో వీళ్ళిద్దరూ కలిసి ఇంకా అవన్నీ కూడా మంచిగా ఒలిచేశారు. ఇంకా మా వారు అంటున్నారనమాట, మెల్లిగా మాకు అంటుకట్టేసి మీరు వెళ్ళిపోయారా అని. ఇంక ఇక్కడేమో నేను హోంవర్క్ రాసేసానమ్మా చూపించంటే వాళ్ళ నాన్నేమో అమ్మకెళ్ళి చూపి అంటేనే ఇంకా నాకు వచ్చి చూపించింది. అప్పుడు అంటే నేను అడిగా నిద్రపోతుందనమాట, వంట అవ్వలేదు కదా, హోంవర్క్ రాసేవలేదంటే రాసానంది. సరే నాకు తీసుకొచ్చి చూపించా అన్న. అంటే ఈలోపు కొంచెం నిద్ర మొత్తం వదిలిద్ది కదా, ఇంకా తీసుకొచ్చి చూపిస్తుంది. వంట కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. చికెన్ ఎప్పుడైనా మార్నింగ్ తీసుకొస్తే కర్రీలో చేస్తాను, కానీ నైట్ ఎప్పుడు తెచ్చినా ఫ్రై చేసేస్తాను. ఇదేమో కొంచెం బాగా ముక్కలు అయిపోయిందనమాట. అయినా సరేలే చిన్నగా ఉంటేనే బాగుంటాయి, పిల్లలు కూడా బాగానే తింటారు.
ఇంక వంట అయిపోగానే నేను స్నానం చేసుకోవడానికి వెళ్ళాను. ఇంక ఈలోపు వీళ్ళు అన్నం అన్నీ కూడా తీసుకొచ్చి పెట్టేశారనమాట. ఇంక నేను వచ్చిన తర్వాత వీళ్ళందరికీ కూడా వడ్డించేసి ఇంకా నేను కూడా పెట్టుకొని చక్కగా అందరం కలిసి తిన్నామండి. సో ఈరోజు అయితే ఇలా అయితే గడిచింది. చాలా బాగా నచ్చింది. ఈరోజు దిండ్లు ఎప్పటి నుంచో కుట్టాలనుకున్నా, అది కూడా కంప్లీట్ అయిపోయింది. బద్దకిస్తే అన్నీ బద్దకమే, ఏదైనా సరే ఎప్పటికైనా తప్పదులే అనుకొని చేసేస్తేనే మంచిది. సో మొత్తానికి ఈరోజైతే ఇలా సింపుల్గా అయితే గడిచిపోయిందండి. ఇంక ఈ వీడియో కూడా ఇక్కడ ఆపేస్తున్నాను. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.